ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే వార్తలు చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ పాక్కు అమెరికా క్షిపణులు, అత్యాధునిక AIM-120ల విక్రయానికి ఒప్పందం ఖరారు. పెట్టుబడులు ధమాకా 87,520 కోట్లతో విశాఖలో AI డాటా సెంటర్. రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. గూగుల్ అనుబంధ సంస్థ రైడన్కు రైట్ ముఖ్యమంత్రి అధ్యక్షతన SIPB సమావేశం. మొత్తం 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. వీటిలో 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు. ఐటీ, ఇంధన, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఓకే. మహారాష్ట్రకు ముంబై ఒకటే. మనకు 3 హబ్బులు. విశాఖ, అమరావతి, తిరుపతి హబ్బులపై ఫోకస్. 3 ప్రాంతాలు పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి. మంత్రి లోకేష్ ప్రతిపాదన, సీఎం సమ్మతి. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి దాకా విశాఖ ఎకనామిక్ రీజన్. ఉమ్మడి పశ్చిమ నుంచి ప్రకాశం వరకు ఇంకొకటి. నెల్లూరు, సీమ జిల్లాలతో మరో జోన్. పీపీపీతో తప్పేంటి? నిధులు లేనప్పుడు మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఏండ్ల పడుతుంది. డబ్బులు లేకనే ప్రభుత్వ, ప్రైవేటు పద్ధతిలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాలన అనుమతులు ఇవ్వగానే కాలేజీల నిర్మాణానికి నిధులేవి? డబ్బు కొరతతో జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణం ఆగిపోయింది. కట్టి తీరాలని సర్కార్పై ఒత్తిడి తేలేం కదా. టెండర్లు ఖరారుపై స్టే విధించలేము. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము. హైకోర్టు. CRD భవనం సిద్ధం. 13న సీఎం చేతుల మీదుగా ప్రారంభం. 3.07 లక్షల చదరపు విస్తీర్ణంలో భవనం. 257 కోట్ల ఖర్చుతో G+7గా నిర్మాణం. రాజధానిలో రాజ్భవన్ 212 కోట్లతో నిర్మాణానికి CRD అథారిటీ ఆమోదం. 104 కోట్లతో క్యాంటీన్ హబ్ భవనం. అమరావతిలో నిర్మాణానికి ఆమోదం. 24న రాష్ట్రానికి ఫ్యూజీ టెక్ ప్రతినిధులు. పెట్టుబడులపై పరిశ్రమల శాఖతో చర్చలు. బాణసంచా పేలుడు, 7 బలి. కోనసీమ జిల్లా రాయవరంలో విషాదం. మృత్యులు. తయారీ కేంద్రం యజమాని దీపావళి ఆర్డర్ల కోసం పనులు చేస్తుండగా నిప్పురవ్వులు ఎగిసిపడి పేలుళ్ళు. 6 అక్కడక్కడే సజీవ దహనం. చికిత్స పొందుతూ మరో కూలి మృతి. మృతుల్లో 4 మహిళా కూలీలు. బాధకరము. మోడీ ఆదుకుంటాము. పవన్. ఆ దిగులేనుక చీకటి. తయారీ కేంద్రంలో బతుకులు బుగ్గి. దీపావళికి తరచూ ప్రమాదాలు. తూర్పులోనూ ఏటా 40 మంది బలి. ప్రమాదాల్లో అత్యధికంగా చనిపోతుంది మహిళలు, పిల్లలే. నకిలీకి నాడే నాంది. జగన్ జమానాలోనే నకిలీ మద్యం తయారీ మొదలు. కోవిడ్ సమయంలోనూ దానికి ఊతం. అప్పట్లో మద్యం ధరలు అమాంతం పెంచిన జగన్ నకిలీ వైపు అక్రమార్కుల బాట. భారీగా లాభాలు. అదే సమయంలో పెరిగిన గంజాయి విక్రయాలు. రాష్ట్రంలో చాప కిందల నీరుల మత్తు విస్తరణ. నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపండి. రాష్ట్రంలో మద్యం ఎక్కడా కనిపించకూడదు. తయారీదారులు ఏమాత్రం ఉపయోగించద్దు. మద్యంపై చేకి ప్రచారాన్ని తిప్పుకొట్టండి. పోలీసు, ఎక్సైజ్ శాఖ సమస్యలో సీఎం చంద్రబాబు. ప్లాన్ జనార్దన్ రావుది. నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు, ఓటాల పంపిణీ బాధ్యత కట్టా రాజుది. జయచంద్రారెడ్డికి మద్యం సొమ్ములో వాటా. ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తికి అందజేత. చదువుకునే సమయం నుంచే జనార్దన్ రావుతో కొడాలి శ్రీనుకు స్నేహము. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కొత్తగా 7 నిందితులు. ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ యూనిట్. 3 శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్ర నోబెల్. కుల విపచ్చతకు దళిత IPS బలి. తెలుగువాడైన హర్యానా ADGP పురణ్ కుమార్ ఆత్మహత్య. చండీగఢ్లో రివాల్వర్తో కాల్చుకొని బలం మరణం. ఎంటాడి ఏదించిన సీనియర్ అధికారులు.
హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు 10,000 కోట్లు. ఆదోల్ మైసమ్మ గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాకా 6 లైన్లు ఎడల్పు, 231.32 కిలోమీటర్ల పొడవుతో హైవే విస్తరణ. ఒక్కొక్క కిలోమీటర్కు 44.9.2 కోట్ల వ్యయం. రాష్ట్ర జిల్లా ప్రధాన రోడ్లకు 1000 కోట్లు. రహదారులపై ప్రభుత్వ హామీ అమల్లోకి పనుల కోసం పరిపాలన అనుమతులు. 26.26.11 దాడుల తర్వాత పాక్పై ఎందుకు దాడి చేయలేదు? సైనిక చర్య వద్దనే నిర్ణయం ఎవరిది? ప్రజలకు కాంగ్రెస్ చెప్పాల్సింది ప్రధాని మోడీ డిమాండ్. చిదంబరం వ్యాఖ్యల నేపథ్యంలో ధ్వజం. నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని. కప్పు టీ కంటే 1 GB డేటా చౌక. పెట్టుబడిదారులకు స్వర్గధామం భారత్. ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవంలో మోడీ. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లు చూసుకుంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రకటించిన ఏఐసిసి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసిసి బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీడని ఉత్కంఠ. బీసీ రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని హైకోర్టు. సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదోపాదనాలు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లేనన్న ఏజీ, అది షెడ్యూల్ మాత్రమేనన్న పిటిషనర్లు. విచారణ నేటికి మధ్యాహ్నానికి వాయిదా. నేటి నుంచి స్థానిక నామినేషన్లు. నోటిఫికేషన్లు జారీకి ఎన్నికల సంఘం ఆదేశాలు. జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు. మళ్ళీ కలలు వస్తున్నాయి. ఉపాధి హామీలు చేపట్టేందుకు కేంద్ర అనుమతి. అన్నదాతలకు సొంతవాన. క్యాన్సర్ రోగులకు జిల్లాల్లోని డే కేర్ సేవలు. రాష్ట్రంలో డిజిటల్ హైవేలు. ఏఈ నిఘా నేత్రంలోకి పలు జాతీయ రహదారులు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ. లక్ష్మణ్కు పొన్నం క్షమాపణలు. మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య. సర్దు చెప్పిన పిసిసి అధ్యక్షుడు మహేష్. సైబర్ నేరాలతో చైనా సిండికేట్ చలామణి. నకిలీ పేమెంట్ గేట్వేలతో దోపిడీ. కాజేసిన సొమ్ము మ్యూల్ ఖాతాలోకి. ఇంకా చూసుకుంటే లేని ఇళ్లకు కరెంటు కనెక్షన్లు. మీటర్ రీడింగ్ చూడకుండానే బిల్లులు జారీ. విద్యుత్ సిబ్బంది మాయాజాలం. అక్రమదారులకు సహకారం. దేశానికి నమూనాగా ఫైబర్ నెట్. తెలంగాణలో పైలట్ గ్రామాలను సందర్శించండి. కేంద్ర మంత్రి జ్యోతిరాద్వాకు మంత్రి శ్రీధరబాబు ఆహ్వానము. ఆర్థిక సహాయంతో తమ మోడల్ను ప్రోత్సహించాలని వినతి. ధాన్యం సేకరించండి. పురోగతి మేరకు కోటా పెంపు. కేంద్రము. శబ్దం లేదు, పొగ రాదు, స్వచ్ఛ ప్రయాణం. ఆర్టీసీలో 775 ఎలక్ట్రిక్ బస్సులు. సిటీతో పాటు జిల్లాల్లోనూ సేవలు. 2027 నాటికి మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులు. ఎక్కడెన్ని? హైదరాబాద్లో 205, జిల్లాల్లో 510. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. తనిఖీలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోనే ఎన్నికల ప్రవర్తన నియమాలే మార్పు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా అమల్లోకి వచ్చిన నియమాలతో తలెత్తే ఇబ్బందులపై నగరవాసుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలో అడుగడుగున చెక్ పోస్టులు, తనిఖీలు, 50,000కు మించి నగదు తీసుకెళ్లే కేసు నమోదు వంటి కష్టాలకు కేంద్ర ఎన్నికల సంఘం స్వస్తి చెప్పింది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ప్రాంతాల వారీగా ఎన్నికల ప్రవర్తన నియమాల్లో ఉండే మార్పులను తెలియజేస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంపై ఎన్నికల సంఘం జనవరి 2న 2024 లేఖ రాసింది. పాక్లో ఎన్కౌంటర్, 19 మంది ఉగ్రవాదులు హతం.
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు. కాంట్రాక్టర్ పోస్టులకు మంజూరు చేయాలని వినతి. ఇంకా నాంపల్లి నుంచి దెహ్రాదూన్ రైలు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ 14కు వాయిదా. కీలక ఆధారాలు సమర్పించేందుకు సమీపాలన్న రాష్ట్రం. అంగీకరించి ఉత్తర్వులిచ్చిన సుప్రీంకోర్టు. నేటి నుంచి పీజీ ఈసెట్ ఫార్మసీ కౌన్సిలింగ్. రాచకొండ పరిధిలో అత్యధిక నేరాలు. మహిళలపై నేరాలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా 2023లో నమోదైన కేసులపై ఎన్సీఆర్బీ నివేదిక. అందుబాటులోకి తిరుమల తిరుపతి దేవస్థానం డైరీలు, క్యాలెండర్లు. ఏపీలో 5 యూనివర్సిటీలకు వీసీల నియామకం. హైదరాబాద్ ఉన్నత విద్యా సంస్థలకు చెందిన 2 అవకాశం. కమిషన్ సిఫారసులను పోర్టల్లో పెట్టడం దురదృష్టకరం. మంచు విష్ణు. తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా పర్యవేక్షణ కమిషన్ సిఫారసుల నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ ఎంఈయు ప్రొఫెసర్ ఛాన్సలర్ మంచు విష్ణు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణిలో సమ్మెలపై నిషేధం పొడిగింపు. ఆంధ్రప్రదేశ్కు 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు. 67,000 మందికి ఉపాధి. పగతోని పిన్ని హత్య. నిందితులను పట్టుకున్న భవానీపురం పోలీసులు. మాదిగలకు 18% రిజర్వేషన్లు కల్పించాలని వినతి. మహేష్ కుమార్ గౌడ్, లక్ష్మణ్ కుమారులకు వినతిపత్రం ఇస్తున్న వెంకటేష్. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లు ముఖ్య వార్తలు చూసుకుంటే, అంతా వారే చేశారంట. నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో సర్కారు కనికట్టు. చిన్న వారిపై కేసులు, తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్ట్. లేబుళ్లు తెచ్చారంటూ, మూతలు సరఫరా చేశారంటూ నిందితులుగా చేర్చిన వైనం. కనిపించిన సూత్రధారులు, పాత్రధారులు. ఇదో చిన్న వ్యవహారం అనేలా షో చేసి కీలక నేతలను తప్పించే పన్నాంగం. అంతా ప్రభుత్వ పెద్దల దిశ నిర్దేశం మేరకే. నకిలీ మద్యం తయారీ, సరఫరా అంతా తామేనన్న ఏటు అద్దెపల్లి. దాన్ని ప్రజలకు విక్రమించామని, భారీ లాభాలు వచ్చాయని ఒప్పుకోలు. అందుకే దందా విజయవాడ వరకు విస్తరించామని వెల్లడి. బార్లు, వైన్ షాపులు, బెల్ట్ షాపులకు భారీగా అమ్మినట్లు అంగీకారం. 12 మంది నిందితుల్లో 3 కోర్టు హాజరుపరిచిన అధికారులు. టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై కేసు. డైవర్షన్ డ్రామాలో మరో అంకం. బెడిసి కొట్టిన కోవర్ట్ డ్రామా. నేరం ఆయనపై తోసేసి పెద్దలు తప్పించుకునే యత్నం. నకిలీ మద్యం తయారీ, సరఫరా నిజమే. సీఎం చంద్రబాబు సమక్షంలో ఉన్నతాధికారులు. ములకల చెరువుల ఘటనలో 21 మంది నిందితులు. వీరిలో 12 మంది అరెస్టు. ఏవనగా జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలోనూ తనిఖీలు. నకిలీ మద్యం బాటలు స్వాధీనం. నకిలీ మద్యంపై మహిళలు కన్నెర్ర. ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి. మద్యం బాటలు పగలగొట్టిన నిరసన. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు. 8 మంది మృతి. కోనసీమ జిల్లా రాయవరం మండలంలో పెను విషాదం. మంటల్లో కాలిపోయి 2 తీవ్ర గాయాలు. కనీసం తాగునీరు ఇవ్వలేకపోయారు. కురుపువం హాస్టల్లో కలుషిత బోరు నీరే దిక్కు. తాగడానికి, వంటకు కూడా అదే నీరు. ఆర్ఓ ప్లాంట్ పాడైనా మరమ్మతులు చేయించలేదు. హాస్టల్లో ఎలాంటి వసతులు లేవు. 611 మంది బాలికలకు 6 బాత్రూంలు ఉన్నాయి. హాస్టల్ నుంచి వస్తూనే వాంతులు, జ్వరాలు, పైగా ఇళ్లల్లో ఏదో తిని ఉంటారంటూ ఎత్తుపొడిచారు. కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న కురుషం విద్యార్థినుల తల్లిదండ్రులు. 2 విద్యార్థుల మృతితో భయం గుప్పిట్లో బాలికలు. కప్పు టీ కన్నా చౌకగా డేటా. భారత్లో డిజిటల్ విప్లవానికి నిదర్శనం. దేశంలో వ్యాపారాలకు అనువైన పాలసీలు. మరింత వేగవంతంగా సంస్కరణలు. సెమీ కండక్టర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీకి అపార అవకాశాలు. పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోడీ. ఆటోలు తిప్పద్దు, ఫ్లెక్సీలు కట్టద్దు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన అడ్డుకునేందుకు కూటమి సర్కారు కుయుక్తులు.
సమావేశమని రప్పించి ఆటో వాళ్ళకు పోలీసులు హెచ్చరికలు, వైఎస్ఆర్సీపీ నేతల ఫోన్లు, స్టేషన్కు రావాలంటూ వేధింపులు, నిర్బంధించి హౌస్ అరెస్టులు చేసేందుకు పథకం. వందల మంది పోలీసులతో నిండిపోయిన మాకవరపాలెం. ఎన్ని ఆంక్షలు విధించినా జనవాహిని ఆపలేమని పసిగట్టిన సర్కారు బెంబేలు. పర్యటన స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం మీదుగా వెళ్లకుండా అడ్డంకులు. వైద్య కళాశాల రచనకు పోరుబాట. నేడు నర్సీపట్నం వైద్య కళాశాలకు సందర్శనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో చేపట్టిన 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు దారదత్తం చేస్తున్న చంద్రబాబు 66 ఏళ్ల పాటు ప్రైవేటుకు కట్టబెడుతున్న దుస్థితి. జేఈఈ సిలబస్ మార్చాల్సిందే. కేంద్ర విద్యాశాఖకు రాష్ట్రాల సూచన. ప్రభుత్వ విధానం విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలే ఉందని ఆరోపణ. అడ్వాన్స్డే మరీ కఠినంగా ఉంటుందని వెల్లడి. ప్రశ్నలు సరళంగా ఉండాలని స్పష్టీకరణ. భారత్తో యుద్ధం తప్పదు. ఈసారి యుద్ధంలో మంచి ఫలితాలు సాధిస్తాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి 15 నుంచి నిరవధిక సమ్మె ప్రకటించిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. ప్రభుత్వంతో చర్చలు విఫలం. ఒక సమస్య పరిష్కారానికి అంగీకరించిన కూటమి సర్కార్ అసలు నోటీసు ఇవ్వని టీఎన్టీయూసీ ముందస్తు చర్యలు. స్టీరింగ్ కమిటీలో ఆందోళనను పక్కదారి పట్టించే యత్నం. చూసుకుంటే సాక్షిలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకోండి, హైకోర్టు ఫీల్. ద్రోణి ప్రభావం, పలుచోట్ల వర్షాలు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హంద్రీ నివాపై 2 ఎత్తిపోతల పథకాలు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం సమీక్ష. నేడు ఉప్పాడలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం బుధవారం తెలిపింది. వైఎస్ జగన్ అంటే బాబుకు భయం. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్ కలవకుండా రూటు మార్చారు. మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, రజని. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూసుకుంటే స్థానికంపై వీడని టెన్షన్. బీసీ కోటాపై హైకోర్టు సుదీర్ఘ వాదనలు. విచారణ నేటికి వాయిదా. అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు అంటారా? ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టు లాంటి వాటికి ఖర్చు చేసిన అర్థం ఉంది. శక్తి మించి రుణాలతో ఫ్రీ బస్సు వంటి పథకాలను ఖర్చు చేస్తారా? రేవంత్ సర్కార్పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆగ్రహం. ఫిరాయింపుదారుల పదవులకు రాజీనామా చేయాలని సూచన. గవర్నర్ ఆమోదం లేకుండా చట్టమేలా? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ప్రశ్న. రిజర్వేషన్లు 50% దాటరాదని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఏకసభ్య కమిషన్ నివేదికపై ప్రజల అభ్యంతరాలను ఎందుకు స్వీకరించలేదు? ప్రశ్నలకు సంబంధించిన ధర్మాసనం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఏజీ షెడ్యూల్ మాత్రమే పిటిషనర్లు. విచారణ నేటికి వాయిదా. నేడు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఉదయం 10:30 గంటలకు విడుదల చేయనున్న ఎస్ఈసి. తొలి దశలో 2963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు. రెండో విడతలో పరిషత్ ఎలక్షన్, 3 విడతల్లో పంచాయతీలు. ఈసీ నోటిఫికేషన్పై స్టే విధించవచ్చా? ఓబీసీ రిజర్వేషన్లపై ట్రిపుల్ టెస్ట్ నేపథ్యంలో 2022లో కీలక తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు. తమిళనాడులోనూ ఇదే తరహాలో నిలుపుదల. కాంగ్రెస్ కోట రాజకీయం. ఎన్నికల కమిషన్ హైకోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం. భారీగా నామినేషన్లు వేయాలన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 42% రిజర్వేషన్లు వైఫల్యాన్ని డైవర్ట్ చేసే ప్లాన్. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కావాలి. బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవోనా? 22 నెలల జాప్యం, ఇప్పుడు హడావుడి. బీసీలను బలుపుసులు చేస్తున్న కాంగ్రెస్. బీసీలు, ఓబీసీల మధ్య చిచ్చు పెట్టి యత్నం. ఎన్నికల తర్వాత కోర్టు కొట్టేస్తే ఎలా? బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
పొంగిలేటి వర్సెస్ మహిళా మంత్రులు. పొన్నం ఇష్యూ ముగియక ముందే కాంగ్రెస్లో మరో ముసలం. వరంగల్ వ్యవహారాల్లో పొంగులేటి అతి జోక్యం. గుట్టు చెప్పుడు కాకుండా మేడారం పనులకు టెండర్. అవమానంగా భావిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ. పొంగులేటి ఆధిపత్యంపై ఫిర్యాదు చేసేందుకు రెడీ. అట్లూరి లక్ష్మణ్ కుమార్కు పొన్నం క్షమాపణ. రాజీ కుదిరిచిన టీపీసీసీ మహేష్ గౌడ్. ముఖసరిగా చింతించిన పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్తూ మంత్రి ప్రకటన విడుదల. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణ. సమిసిపోని వివాదం. పొన్నం క్షమాపణలో పశ్చాత్తాపం లేదంటున్న మాదిగ దండోర నేతలు. పొన్నం వివేకపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. వివేక తండ్రి కాకా జయంతి రోజే అట్లూరిని అవమానించారని ఆరోపణ. కాంగ్రెస్ పాలనలో ఆది నుంచి మాదిగలకు అవమానమని ఆవేదన. పత్తి రైతుకు యాప్ గండం. అందులో ప్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోళ్లు. కిసాన్ కాపాస్ యాప్ను తీసుకొచ్చిన కేంద్రం. ప్రతి రైతు యాప్లో ఎన్రోల్ చేసుకోవాల్సిందే. 24 అంశాలపై వివరాలు అందిస్తేనే రిజిస్ట్రేషన్. చదువురాని స్మార్ట్ ఫోన్ లేని రైతుల పరిస్థితి ఏమిటి? ముక్క రైతుల కష్టాలు పట్టవా? ఆలస్యత్వం వీడి అప్రమత్తంగా ఉండండి. 2400 దక్కాల్సిన ముక్కలను దళారులు 1600కే కొనడం అన్యాయం. ఢిల్లీ టూర్లు పక్కన పెట్టి వారి ఆవేదన వినండి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. రాష్ట్రంలో సాగు సంక్షోభం. రేవంత్ చేతగానితనమే కారణం. ఒకే రోజు 3 రైతుల బలస్మరణం బాధకరం. ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత. కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్న మరణ మృదంగం. కేటీఆర్ ఫైర్. ఆర్థిక శాఖలో ఓ ఐఏఎస్ ఆధిపత్యం. బిల్లులను టోకన్లిచ్చి డబ్బులివ్వని వైనం. కొందరు మంత్రుల సిఫారసులు బేఖాతరు. ఈ ఛాంబర్కు వెళ్ళలేమంటున్న ఐఏఎస్లు. చర్చనీయంగా మారిన అధికారి తీరు. చేనేత కార్మికుడి ఆత్మహత్య. చేతిలో పనులు లేక 5 లక్షల దాకా అప్పు తీర్చలేక మనస్తాపం. జనగామ జిల్లాలో విషాదం. నేడు బీఆర్ఎస్ చలో బస్ భవన్. పెంచిన బస్ ఛార్జీల నిరసన. బస్సుల్లో ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.